తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష పత్రంలో తప్పులు దొరికాయి. బాటనీ, మ్యాథ్స్ పేపర్లలో చిన్న తప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తప్పులు సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఒక ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లో అలాంటి మిస్టేక్స్ రావటం అసలు ఎలా చూడొచ్చు దీన్ని? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి బాటనీ పేపర్ లో కొన్ని తప్పులు ఉన్నాయంటూ కూడా విద్యార్థులు గుర్తించారు. ప్రధానంగా బాటనీ పేపర్ లో ఏదైతే ప్రశ్నలు ఉంటాయో అవి ఈ సంవత్సరం అంటే ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరంకి కాకుండా రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయంటూ కూడా విద్యార్థులు గుర్తించారు. అసలు తమ సబ్జెక్ట్ లో లేనటువంటి అంటే తమ సిలబస్ లో లేనటువంటి క్వశ్చన్స్ వచ్చాయంటూ కూడా విద్యార్థులు గుర్తించారు. వెంటనే ఇన్విజిలేటర్స్ చెప్తే ఇన్విజిలేటర్స్ పైన ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పారు. ప్రస్తుతం ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్ది వెంటనే విద్యార్థులకు తెలపాలి. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయదు. వెంటనే ఆ క్వశ్చన్స్ ని కూడా కరెక్ట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా విద్యార్థులు అంతా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే దాదాపు వాళ్ళకి 3 గంటల సమయం పాటే ఉంటుంది. 3 గంటల్లో ఒక 10-15 నిమిషాలు ఈ క్వశ్చన్ వల్ల లేట్ అయిందంటూ కూడా కొంతమంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు ఎటువంటి ఆందోళన చెందొద్దు. దీనిపైన ఏదైనా యాక్షన్ ఉంటే ఖచ్చితంగా అధికారులు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఇలా ఏ విధంగా అయితే ప్రశ్నలు కానివ్వండి లేదంటే ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి యాడ్ చేసేవాళ్ళు, లేదంటే సమయం కాస్త అదనంగానే ఇచ్చేవారు. సో విద్యార్థులు అయితే ఆందోళన చెందవద్దు, వెంటనే క్వశ్చన్ ని సెట్ చేసి చెప్తామంటూ కూడా అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇంటర్ ఎగ్జామ్స్ కొనసాగుతూ ఉన్నాయి. అండ్ సేమ్ మ్యాథ్స్ పేపర్ లో కూడా ఇదే విధంగా వచ్చింది అంటూ కొంతమంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ 2 క్వశ్చన్స్ కి బాటనీ అండ్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి పేపర్ లో క్వశ్చన్ కి మార్క్స్ యాడ్ చేస్తారా లేదంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది అయితే చూడాలి. కానీ అధికారులు మాత్రం విద్యార్థులకు ఆందోళన చెందొద్దు, దానికి సంబంధించినటువంటి కరెక్షన్ అండ్ దానికి సంబంధించి ఏ సొల్యూషన్ ఉన్నా సరే విద్యార్థులందరికీ కూడా వెంటనే చేస్తామని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని ప్రస్తుతం అధికారులు అయితే విద్యార్థులకు హామీ ఇచ్చారు. దేనంటే లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మరి కొంత టైం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఎగ్జామ్ పూర్తయ్యే సమయానికి? అండ్ ఇంకా రీచెక్ చేయాల్సిన అవసరం ఉంది కదా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కూడా? ఖచ్చితంగా. అయితే ఏవైతే క్వశ్చన్స్ తప్పొచ్చాయని విద్యార్థులు గుర్తించారో ఆ క్వశ్చన్ ని వదిలేసి మిగతా క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాలి అంటూ వెంటనే ఇన్విజిలేటర్స్ అయితే విద్యార్థులకు చెప్పారు. ప్రస్తుతం వేరే క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ కి సంబంధించి కాస్త అదనంగా సమయం ఇస్తాము అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అండ్ ఇన్ కేస్ ఆ సమయంలో వాళ్ళ ఆన్సర్ రాయలేకపోయినా లేదా ఇంకా ఏదైనా తప్పులున్నా కూడా ఖచ్చితంగా ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా యాడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వెంటనే ఇన్విజిలేటర్స్ తో పాటు అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంటర్ బోర్డ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. ఏం చిన్న తప్పులు ఉన్నా సరే వెంటనే కరెక్షన్ చేసి చూడాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుతానికైతే విద్యార్థులు కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సో వీలైనంత వరకు టైం అనేది ఉండొచ్చు, లేదంటే ఏదైతే క్వశ్చన్ కి సంబంధించినటువంటి మార్క్స్ అన్నా తర్వాత యాడ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ లో రాంగ్ వచ్చినటువంటి సమయంలో ఎక్కువ శాతం దాదాపు 90% వరకు మార్క్స్ ని యాడ్ చేశారు. ఎందుకంటే సమయం ఇస్తే మళ్ళీ ఆ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి మార్క్స్ యాడ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే విద్యార్థులు పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయగలుగుతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.